ఇవ్వండి చూస్తున్నారు కదా, అన్న క్యాంటీన్లు ఓపెన్ అయిపోయాయండి. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఈ రోజు నేను అన్న క్యాంటీన్కి వెళ్ళానండి. చాలా హ్యాపీగా వెళ్ళానండి నిజంగా చెప్పాలంటే. ఇదిగోండి మీరే చూడండి, నేను చక్కగా వెళ్ళి ఈరోజు హ్యాపీగా భోజనం చేశానండి. చాలా సంతోషం అనిపించింది. అన్న మీరు చేసిన పనికి అన్న క్యాంటీన్ ఒకటి చాలా మంచి పని చేశారు అన్న. తెల్లవారు 6 గంటలకు ఒక నుంచి వెళ్ళాను. ఇప్పుడు 2 అయింది. అప్పుడు ఇంటికి వెళ్ళి ఎలాగ వంట చేస్తాం. ఇదో మీకు అన్న క్యాంటీన్కి వచ్చాను. ఇక్కడ భోజనం చేసి ఇస్తాను, చక్కగా వెళ్ళిపోతాను, హ్యాపీగా తీసుకుంటాను అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. బాయ్ అన్న. చాలా భోజనం బాగా చేస్తారు. టిఫిన్ అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా మంచి పని చేస్తారు చంద్రబాబు. బాగుంది, భోజనం బాగుంది. మా లేబరు వర్క్లో పనిచేసిన వస్తాం ఆ టైంకి 5 నిమిషాలు భోజనం బాగుంటుంది. తింటున్నాం గట్టిగా. చేశాను వెళ్ళి భోజనం తీసుకున్న తర్వాత నీకు మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ. చాలా బాగుంది కదా, హ్యాపీగా తినేసారు, హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు, హ్యాపీగా అన్ని వంటలు చక్కగా ఉన్నాయా? వీళ్ళకి 1452 కోట్లు కేటాయించారు. డిప్యూటీ సీఎం రామలక్ష్మణ్లా పనిచేసి ఉపాధ్యాయ పోస్టులు తీశారండి, పెన్షన్లు పెంచారండి, అన్నదాతలు బకా చెల్లించారండి, ల్యాండ్ టైటింగ్ చట్టం రద్దు చేశారు, పంచాయతీ 100 రోజుల పాలనలో చేశారు కదా, గ్రేట్ కదా.